ముందుగా అందరికీ నమస్కారములు. ఈరోజు వీరబాల దివస్ అంటే వీరబాలుల దినోత్సవం. ఇద్దరు చిన్నారులు ధర్మం కోసం ప్రాణత్యాగానికి గుర్తుగా ఈరోజు వీరబాల దివస్గా జరుపుకుంటారు. సరిగ్గా ఇదే రోజు డిసెంబర్ 26, 1705న సిక్కు గురువు గురు గోవింద్ జీ కుమారులు 8 సంవత్సరాల జీరావర్ సింగ్, 6 సంవత్సరాల ఫతే సింగ్ నవాబ్ వజీర్ ఖాన్ చేతిలో సజీవంగా చంపబడ్డారు, సజీవ సమాధి చేయబడ్డారు. ఈ చిన్నారుల యొక్క అకుంఠ దీక్షని, ధర్మ నిరతిని, దేశభక్తిని, తన జీవితాన్ని అర్పించినటువంటి విధానాన్ని విద్యార్థులకు తెలియజేసి దేశం పట్ల ప్రేమని అందరూ తెలుసుకోవాలని ఈరోజు వీరబాలల దినోత్సవం జరుపుకుంటారు. ఇప్పుడు బాలచంద్రుని ప్రతిజ్ఞ. 7వ తరగతి నుండి బాలచంద్రుని ప్రతిజ్ఞ. కవి శ్రీనాథుడు. ఉద్దేశ్యం: పల్నాటి రాజ్యం పొలిమేరలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాల ఆట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మలక్కలు అందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే అమ్మాయికి తగిలింది. ఆమె కోపంగా, నీ పౌరుషం బొంగరాల ఆటలో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగంలో బయలుదేరి తల్లి దేవులను తీసుకునే సందర్భంలోనిది. బాలచంద్రుని ప్రతిజ్ఞ. అని తల్లి పలికినననియ బోలుండో, భయమేల కొల్పెదు బామ నీవిపుడు, నలగా మడిరుగును నాదు శౌర్యంబు, ప్రళయ కాలము నాటి భైరవరీతి, సైంధవ వధవేళ సాహస స్ఫూర్తి, విజయుడు రణములో విహరించినట్లు, కౌరవ సేనలో కదబట్టి దూరి, వడము రణమున వ్రాలినట్లు, వాయుపుత్రుడు లంక వడితోడ దొచ్చి భస్మంబుగా వించి, ప్రభలిన భంగి రాక్షస రణములో రామచంద్రుడు వీర పరాక్రమ విధి చెందినట్లు, జలది మధ్యమున సారి కుదిరిగా, మందర శైలంబు మాట్కి దోపగా, పాలాక్షుడతి రౌద్రపటము మేరంగా, త్రిపురముల్ గాల్చి తీర్చినట్లు, స్థావర జంగమ సకల వస్తువుల్. సారాంశం: యుద్ధానికి పోవద్దని తల్లి పలికిన ఐతమ్మతో బాలచంద్రుడు ఇలా పలికాడు. నన్ను ఎందుకు భయపెడతావు? నా పరాక్రమం నలగామరాజుకు తెలుసు. ప్రళయకాలములో కాలభైరవ వంటి వాడిని, సైంధవుని చంపే వేళ అర్జునుడు యుద్ధంలో విహరించినట్లుగా విహరిస్తాను. కౌరవ సైన్యములో గదబట్టుకొని భీముడు యుద్ధం చేసినట్లుగా చేస్తాను. హనుమంతుడు లంకలోకి వేగంగా ప్రవేశించి లంకాదహనం చేసినట్లుగా చేయగలను. శ్రీరామచంద్రుని వలె రాక్షసులతో యుద్ధం చేసి వీరత్వానికి ప్రత్యేక అయి నిలుస్తాను. దేవదానవులు సముద్రాన్ని చిలుకున్నప్పుడు సముద్రం మధ్యలో మందర పర్వతం ఆధారమై నిలిచినట్లు నిలుస్తాను.